రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్లో పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. పాకిస్తాన్లో ప్రస్తుతం రంజాన్ నెల నడుస్తోంది. రంజాన్ ముస్లింలకు పవిత్రమైందిగా భావిస్తారు. ఎక్కడెక్కడి వాళ్ళందరూ కూడాను కలిసి మెలిసి ఈ పండుగను జరుపుకుంటారు. నెల రోజుల పాటు భక్తి భావంతో జరుపుకుంటారు, పూర్వమైనటువంటి శ్రద్ధతో జరుపుకుంటారు. కానీ పాకిస్తాన్లో ఈరోజు పాకిస్తాన్లోనే ఒక భాగమైనటువంటి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సహకారంతో పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించింది. పాకిస్తాన్ ప్రభుత్వం మీద, సైన్యం మీద. వాళ్ళు దీనికి ఆపరేషన్ ఖుండక్ అని పేరు పెట్టారు. ఆపరేషన్ ఖుండక్ అనే పేరే ఎందుకు పెట్టారు? ఈ ఖుండక్ అనే పదానికి ఇస్లామిక్ చరిత్రలో చాలా ప్రాధాన్యం ఉంది. ఇస్లాం వ్యతిరేకులైనటువంటి ఖురైష్ తెగకు చెందినటువంటి వాళ్ళు మదీనా మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మదీనాలో ఉన్నటువంటి పైగంబర్ మహమ్మద్ అనుచరులందరూ కూడాను ట్రెంచెస్ అంటే గోతులు తవ్వి దానిలో దాగుని యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో విజయం సాధించారు. ఖురైష్లను అంటే ముస్లిమేతరులను ఓడించారు. కాబట్టి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ దానిని సమర్థిస్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ దృష్టిలో ముస్లిమేతరులు ఎవరు? పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ ప్రభుత్వం, పంజాబ్, పాకిస్తానీ పంజాబ్లో ఉన్నటువంటి ప్రజానీకం. వీళ్లకు విరుద్ధంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఒక ప్రకటనను జారీ చేసేప్పుడే ఒక 6-7 నెలల క్రితమే ఈ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ని తాలిబాన్ అని పిలవకూడదు, వీళ్ళని ఫిత్నా అల్ ఖవారిజ్ అనేటటువంటి పదంతో పిలవాలి అన్నారు. ఫిత్నా అంటే ఇస్లాము వ్యతిరేకము, ఖవారిజ్ అనేవాళ్ళు ఇస్లాం వ్యతిరేక శక్తులు అన్నటువంటి అర్థం వస్తుంది. ఫిత్నా అల్ ఖవారిజ్ అని పిలవాలి, కానీ వీళ్ళని టీటీపీ అని పిలవకూడదు అని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వము, పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించినాయి. అంటే పాకిస్తాన్ ఆర్మీ ప్రకారము ఇస్లాం వ్యతిరేకులు, ముస్లిం వ్యతిరేకులు ఎవరు? తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, దానికి సమర్థిస్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి ప్రజానీకము. ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి ప్రజానీకం ప్రకారము పాకిస్తాన్ ఆర్మీ, పంజాబ్ ఇవన్నీ కూడాను ఇస్లాం వ్యతిరేకులు. కాబట్టి ఇస్లాం వ్యతిరేకులపైన జిహాద్ చేయవచ్చును. ఈరోజు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ పైన జిహాద్ ప్రకటించింది. పాకిస్తానీ ఆర్మీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ మీద జిహాద్ ప్రకటించి మళ్ళీ విచిత్రమైనటువంటి స్థితి ఇప్పుడు పాకిస్తాన్లో నడుస్తుంది. నిజానికి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ లాగా ట్రైనింగ్ ఉన్నటువంటి చాలా భౌగోళికమైనటువంటి సానుకూలతలు ఉన్నటువంటి గ్రూప్ కాదు. పైగా వీళ్ళు అనేక గ్రూపులుగా చీలి ఉన్నారు. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్లో హఫీజ్ గుల్ బహదూర్కి సంబంధించిన వర్గం ఉంది. అదేవిధంగా లష్కరే ఇస్లాం అనేటటువంటి గ్రూప్ ఉంది. ఈ గ్రూపులన్నిటి వాటి స్వయం ప్రతిపత్తి ఉంది. ఈ రకంగా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఒక యునైటెడ్ ఫోర్స్ కాకపోయినప్పటికీ అది ఈరోజు పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాడుతోంది. పరిస్థితి ఏ రకంగా ఉందంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్కి ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి సరిహద్దులు, డ్యూరండ్ లైన్, దాదాపు 2000 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ లైన్ ఆఫ్ఘనిస్తాన్ని, పాకిస్తాన్ని వేరు చేస్తుంది. దీనిని వాళ్ళు గుర్తించడం లేదు, ఆఫ్ఘనిస్తాన్ గుర్తించడం లేదు. అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ గుర్తించడం లేదు. ఈ 2000 కిలోమీటర్ల సరిహద్దును మేము గుర్తించము, ఇటువైపు ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్వా ఇది మాదే అని ఆఫ్ఘనిస్తాన్ అంటోంది. ఈరోజు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ మామూలు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు వీళ్ళు దాదాపు 40-45 కిలోమీటర్ల లోపల వరకు చొచ్చుకొచ్చి అవుట్ పోస్టులను నిర్మించారు. జీరో లైన్ మీద అవుట్ పోస్టులను నిర్మించారు. ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఖైబర్ పఖ్తూన్వాకి, పంజాబ్కి ఎంట్రీ పాయింట్లో ఉన్నటువంటి కీలకమైన పట్టణం డేరా గాజీ ఖాన్. ఈ డేరా గాజీ ఖాన్ పట్టణంలోకి వెళ్ళాలంటే అక్కడ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఒక అవుట్ పోస్ట్ నిర్మాణం చేసింది.
పంజాబ్ నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేసి ఆయుధాలు లేకుండా, పంజాబీ సైనికులు లేకుండా, పాకిస్తానీ జవాన్లు లేకుండా తనిఖీ చేసి మిగతా వాటిని మాత్రమే పంపటం జరుగుతుంది. అంటే పాకిస్తాన్లో దాదాపు ఒక 30-40% భూభాగం లోపలికి చొచ్చుకొచ్చి ఈరోజు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అవుట్పోస్ట్లను నిర్మాణం చేస్తుంది. తోర్ఖం బార్డర్, ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి బార్డర్, దీన్ని తోర్ఖం బార్డర్ అంటారు. ఈ తోర్ఖం బార్డర్ ద్వారా ప్రతిరోజు దాదాపు 3000 వాహనాలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వచ్చేవి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దీన్ని పూర్తిగా మూసేసింది. పాకిస్తాన్ నుంచి వాహనాలు రానవసరం లేదు. మా వస్తువులు ఏమన్నా పంపాలన్నట్లయితే మేము ఇరాన్లో ఉన్నటువంటి చబహార్ పోర్టుకి పంపిస్తాం. చబహార్ పోర్ట్ నుంచి అవి భారతదేశానికి వస్తాయి. భారతదేశం నుంచి వచ్చే సరుకులు చబహార్ పోర్టుకి, చబహార్ నుంచి జాహిదాన్ పట్టణము, ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉండే జాహిదాన్ పట్టణము, అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్లోకి వస్తాయి. టోటల్గా మేము పాకిస్తాన్ని అవాయిడ్ చేస్తున్నామని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ యొక్క ఇంపార్టెన్స్ ఒక్కసారిగా తగ్గిపోయింది. అదేవిధంగా పాకిస్తాన్కి ఇరాన్కి మధ్య ఒక సరిహద్దు రేఖ ఉంది, దాన్ని గోల్డ్ స్మిత్ లైన్ అంటారు. ఈ గోల్డ్ స్మిత్ లైన్ కూడా రాబోయే రోజుల్లో ఇరాన్ కానీ అదేవిధంగా బలూచ్ ప్రజలు కానీ గుర్తిస్తారా అంటే పాకిస్తాన్ యొక్క పశ్చిమ సరిహద్దు ఈరోజు ప్రశ్నార్థకమైపోయింది. పూర్తిగా పాకిస్తాన్ మ్యాప్ మారిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్కి ఇంకా ఆందోళన కలిగించేటటువంటి 2 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఆఫ్ఘనిస్తాన్ అసలు పాకిస్తాన్తో తనకు సంబంధం లేనట్టు, తన సరుకు రవాణా చేయాలన్నా ఏం చేయాలన్నా కూడాను ఈ కరాచీ ఓడరేవును కానీ గ్వాదర్ ఓడరేవును కానీ ఉపయోగించుకోకుండా ఇరాన్లోని చబహార్ని ఉపయోగించుకోవడం, దాని ద్వారా మిగతా ప్రపంచంతో లావాదేవీలు చేయడంతో పాకిస్తాన్ యొక్క ఇంపార్టెన్స్ హఠాత్తుగా తగ్గిపోయినట్టు అయిపోయింది. రెండవది, అమెరికా ఎత్తుగడలు కూడా పాకిస్తాన్కి కాస్త ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. 2 రోజుల క్రితమే దోహాలో, ఖతర్ రాజధాని దోహాలో తాలిబాన్లకు చెందినటువంటి టాప్ అధికారులతోటి అమెరికాకి చెందినటువంటి 2 అధికారులు సమావేశమయ్యారు. ఈ 2 అధికారులలో ఒకరి పేరు రోజర్ కార్స్టెన్స్. ఈ రోజర్ కార్స్టెన్స్ అనే అతను అమెరికన్ హోస్టేజెస్ని, అమెరికన్ విదేశాలలో బందీలుగా ఉన్నటువంటి అమెరికన్లను విడిపించే విభాగానికి ఈయన అధిపతి. ఆఫ్ఘనిస్తాన్లో 3 అమెరికన్లు బందీలుగా ఉన్నారు. అందులో ఒకరిని విడిపించేందుకు ఈ చర్చ జరిపారు. ఈ చర్చా సమయంలో జల్మే ఖాలిజాద్ అనేటటువంటి అమెరికన్ అధికారి కూడా ఉన్నాడు. ఈయన ఆఫ్ఘాన్ మూలానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వెళ్ళిపోవడానికి కావలసిన ఒప్పందాన్ని తాలిబాన్లతో ఒప్పందం చేసినటువంటి వ్యక్తి జల్మే ఖాలిజాద్. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి రోజర్ కార్స్టెన్స్, వీళ్ళిద్దరు కూడా తాలిబాన్లతో సమావేశమయ్యారు. తాలిబాన్లకు ప్రతి వారము $30 మిలియన్ మేరకు ఆర్థిక సహాయాన్ని కొనసాగించేందుకు అమెరికా నిర్ణయించింది. అమెరికా విత్డ్రా అయ్యే సమయంలో దాదాపు 70 బిలియన్లు విలువ చేసేటటువంటి ఆయుధ సంపత్తిని బగ్రామ్ ఎయిర్పోర్ట్లో వదిలేసింది. అత్యాధునికమైనటువంటి ఆయుధాలు, నైట్ విజన్ కెమెరాలు, లేకపోతే నైట్ విజన్ గాగుల్స్, స్పెక్టకల్స్, ఇటువంటి అత్యాధునికమైనటువంటి వెపన్స్. ఈ వెపన్స్ ఇప్పుడు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ చేతుల్లో ఉన్నాయి, బలూచ్ వీరుల చేతుల్లో ఉన్నాయి. అందుకనే బలూచ్లతో పాకిస్తాన్ దగ్గర లేవు. పాకిస్తాన్ పైన వీళ్ళు పైచేయి సాధించారు. దీంతో ఇప్పుడు అసలు ఖైబర్ పఖ్తూన్వా ఉంటుందా, ఈ గోల్డ్ స్మిత్ లైన్ అనేది ఆపరేషనల్గా ఉంటుందా, బలూచిస్తాన్ వేరవుతుందా, పాకిస్తాన్ యొక్క మ్యాప్ మొత్తము మారిపోతుందా అన్నటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా పాకిస్తాన్ని ఇన్వాల్వ్ చేయకుండా నేరుగా ఆఫ్ఘనిస్తాన్ తోటి ఒప్పందాలు చేసుకోవడము, ఖైదీలను విడుదల చేయించుకోవడము, అదేవిధంగా వాళ్ళకు ఆర్థిక సహకారాన్ని కొనసాగించడము, ఈ పనులన్నీ చూసినట్టయితే పాకిస్తాన్ని పూర్తిగా బైపాస్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటు ఇండియాతోటి లావాదేవీలు ఉన్నాయి, అటు ఆఫ్ఘనిస్తాన్ తోటి, ఇరాన్ తోటి లావాదేవీలు ఉన్నాయి, అరబ్ దేశాలతో లావాదేవీలు ఉన్నాయి. మధ్యలో ఉన్నటువంటి పాకిస్తాన్ని అమెరికా పట్టించుకోవటం లేదు. దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్ యొక్క సరిహద్దులు త్వరలో మారబోతున్నాయి. పాకిస్తాన్ సరిహద్దులు ఈరోజు మనకు కనిపిస్తున్న పాకిస్తాన్ మ్యాప్ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు, పాకిస్తాన్ మ్యాప్ మారిపోవచ్చు. ఈ వీడియో
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.